కనెక్షన్ ఫ్లైట్స్ ఢిల్లీ నుంచి ఉన్న ఫ్లైట్స్కి ఏమో లైక్ వాళ్ళు కంగారు పడుతున్నారు. సో అకౌంటబిలిటీ అయితే ఎవరు తీసుకోలేదు. ఒక కౌంటర్ నుంచి ఇంకో కౌంటర్కి వెళ్ళండి, ఇంకో కౌంటర్ నుంచి ఇంకో కౌంటర్కి వెళ్ళండి, ఇంకో ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు. సో చాలామంది కంగారు పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ వాళ్ళు క్యాచ్అప్ చేయలేదు కదా. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు ఏమో రీషెడ్యూల్ చేసుకున్నానికి ట్రై చేస్తుంటే రేపు మార్నింగ్ ఫ్లైట్ ఇస్తా ఉన్నారు 8:45కి. ఆ 8:45 ఫ్లైట్ కూడా ఫుల్ అయిపోయింది. రీఫండ్ గురించి కొంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు నేనైతే రీఫండ్ తీసుకుంటున్నాను, వేరే ఎయిర్లైన్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. బట్ రీఫండ్ లేని వాళ్ళు, రీఫండ్ వద్దు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఇది చాలా ఇబ్బందిగానే ఉంది. అండ్ ఎవరు సరిగ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. ఓకే మేము ఉన్నాము, మీరు ఇటు రండి, మేము మీకు హెల్ప్ చేస్తామని లేదు. అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్పి జనాన్ని స్కాటర్ చేసేస్తున్నారు. కొంతమంది అయితే మాకు ఇంకో ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్లో నుంచి ఫ్లైట్స్ వేయండి అది ఇది అని అడిగారు. ఎవరు ఏం మాట్లాడలేదు. చాలా ఇన్కన్వీనియన్స్ అండి, చాలా ఇన్కన్వీనియన్స్. సర్వీస్ బాగాలేదు. సర్వీస్ అంటే సర్వీస్ కాదు, కస్టమర్ సర్వీస్. ఓకే టెక్నికల్ ఇష్యూ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, అది అర్థం చేసుకోగలుగుతారు ఎవరైనా. కానీ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఎవరికి చెప్పట్లేదు. కొంతమంది ఏమో రీస్కెడ్యూల్ అడుగుతున్నారు, అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయాలి. రీస్కెడ్యూల్ కాదు, ఇమీడియట్ కనెక్షన్ కావాలి మాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉన్న వాళ్ళకి సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. అందరూ కంగారు పడుతున్నారు. అది కొంతమందికి ఏమో ఇక్కడ గన్నవరం లోకల్ కాదు, వాళ్ళకి రాత్రంతా ఎయిర్పోర్ట్లో ఏం చేయాలి, పొద్దున్న వరకు మీరు ఏమైనా అకామిడేషన్ ఇస్తారా, రేపు నా మీటింగ్ ఉంది అని అన్న వాళ్ళకి దేర్ ఇస్ నో ఆన్సర్ లేదు. అది అనిల్ కుమార్, నేను ప్రొఫెషనల్ గా డాక్టర్ని. నేను పారామిలిటరీ సర్వీస్ లో డిప్యూటీ కమాండర్ కింద చేస్తున్నానండి. ఈరోజు నా ఫ్లైట్ విజయవాడ టు ఢిల్లీ. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కొరియర్ ఫ్లైట్ ఉంది సార్, ఢిల్లీ టు లదాఖ్. సర్కారు డ్యూటీ మీద వెళ్ళాలి. నేను లీవ్ నుండి ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను. నేను 7 గంటలకు ఇక్కడికి వచ్చానండి. 7 గంటలకు ఇక్కడ వస్తే ఫ్లైట్ ఏమో 11 గంటలకి రీషెడ్యూల్ అయిందని చెప్పారు. మళ్ళీ 9:30కి వస్తే లేదు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది చెప్తున్నారు. నేను రీజన్ అడిగితే మాత్రం ఏ రీజన్ చెప్పట్లే. ఏదో టెక్నికల్ రీజన్ అంటున్నారు, అది కూడా ఏం చెప్పట్లేదు, జస్ట్ చెప్పేసి వదిలేస్తున్నారు. రీషెడ్యూల్ గురించి మాట్లాడుతూ ఉంటే చెప్తాను చెప్పి ఇప్పుడు ఒక 1 అవర్ నేను నిల్చోబెట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రేపు మార్నింగ్ ఇవ్వలేదు, మధ్యాహ్నం ఇవ్వలేదు, రేపు నైట్కి ఇచ్చారు. మన స్టేట్లో నుంచి ఎంపీ హోమ్ మినిస్టర్ సివిలైజేషన్ మినిస్టర్ అయ్యి మనకి దౌర్భాగ్యం కలిగిందంటే చాలా దురదృష్టకరం అండి. ఇలా చాలా సార్లు ఆన్ టైంలోనే జరుగుతున్నాయి. గుజరాత్ లో కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇలా క్రాష్ అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన ఏవియేషన్ మినిస్టర్ మరి ఏం నేర్చుకుంటున్నారో కానీ అసలు ఏమీ చేయట్లా. మన స్టేట్ లో ఉండి ఒక ఏవియేషన్ మినిస్టర్ ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తూ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే మన ఏవియేషన్ సెక్టర్ అనేది చాలా బాధాకరం అండి. ఇప్పటికైనా సరే మన రామ్మోహన్ రెడ్డి గారు రీల్స్ అవి మానేసి కొంచెం ఏవియేషన్ సెక్టర్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడతారని చెప్పి అనుకుంటున్నామండి. ఇప్పుడు ఫ్లైట్ రీషెడ్యూల్ చేశారండి. నేను రేపు మార్నింగ్ అడిగితే రేపు మార్నింగ్ లేదంటున్నారు. మధ్యాహ్నం అడిగాను, నా డ్యూటీ ఉందని చెప్పాను, మధ్యాహ్నం కూడా ఇవ్వట్లేదు. రేపు నైట్ మళ్ళీ ఇదే టైంకి 8:45 చెప్పారన్నారండి. అది రేపు కూడా మరి ఉంటుందో లేదని కూడా మళ్ళీ ఇక్కడికి వస్తే కానీ కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు 2 సార్లు మధ్యలో రీషెడ్యూల్ ఏంటంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ క్యాబ్ సర్వీస్ నాకు 1000 రూపీస్ ఎక్స్ట్రా పడిందండి. దీనికి ఇంకా వీళ్ళకి ఎన్ని ఇలాంటి విషయాలు జరుగుతున్నా సరే మన మినిస్ట్రీస్ కానీ ఎవరైనా ఏమీ నేర్చుకోవట్లేదు. దీని నుంచి ఎట్లా డెవలప్ చేద్దాం ఏం చూడట్లేదండి. మన మినిస్టర్ ఇక్కడ ఉండి ఆయన చేయడం చాలా దౌర్భాగ్యం అండి. ఇక్కడ 11 o'clock ముందు నేను 7:20కి వచ్చి అడిగినప్పుడు ఏం చెప్పారు, 11 o'clock షెడ్యూల్ అయినప్పుడు నాకు 9:30 కల్లా వచ్చామని చెప్పారు. అప్పుడు అడిగితే ఇంకా ఫ్లైట్ రాలేదంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత అప్పుడు ముందు లేట్ అని చెప్పారు, ఇప్పుడేమో టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. మరి ఏది కరెక్టో వాళ్ళకే తెలియదు, మనం అయితే చూసిందే లేదు. పైగా టికెట్ తీసుకున్న ప్యాసింజర్ లోపల కూడా పంపించట్లా. బయట నుండి ఇట్లానే ఎయిర్ ఇండియా వాళ్ళు బయట నుండి కూడా కౌంటర్ దగ్గర కూడా మాట్లాడలే, లోపలికి పంపించమంటే పంపించలే. తర్వాత నేను డిపార్ట్మెంట్స్ అని చెప్తే ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి నాకు ఫ్లైట్ టికెట్ తొందరగా రీషెడ్యూల్ అయినట్టుగా రేపటికి మళ్ళీ చేశారండి.